కమ్మగా సకినాలు తినాలంటే కొంచెం కష్టపడాలి, కొంచెం ఇష్టపడి చేస్తే సకినాలు ఈజీగా టేస్టీగా వస్తాయి అన్నమాట. హాయ్ నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ సకినాలు అంటే చాలా ఫేమస్ కదా, సంక్రాంతి స్పెషల్ అన్నమాట. చాలా టేస్టీ రెసిపీ ఇది. నేను ఇక్కడ ఒక కేజీ బియ్యం నానబెట్టుకున్నాను. కేజీ బియ్యం ఒక 2 అవర్స్ నానబెట్టేసి ఇంకా వాటర్ అంతా వంపేసి ఒక క్లాత్ మీద చక్కగా ఆరబెట్టేసుకున్నాను అన్నమాట. మనకు ఎంతవరకు అంటే మనము బియ్యాన్ని ఇట్లా చేతితో అద్దితే చేతికి బియ్యం అంటుకుంటే అంతవరకు అద్ద సరిపోతుంది అనమాట. ఎక్కువ ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా కేజీ కాబట్టి నేను మిక్సీలోనే వేసుకున్నాను. వేసేసుకొని ఇంకా జల్లెట్లో జల్లించిన అనమాట. ఇది ఒక గాజు, దొడ్డు గాజు లాంటిది వేసేస్తే ఈజీగా పిండి కిందికి జారిపోతుంది. కొంచెం తడితడిగా ఉంటుంది కాబట్టి తొందరగా జారది. అట్లా గాజు వేస్తే తొందర జారిపోతుంది. మెత్తగా మనకు పిండి చాలా సన్నగా పట్టుకోవాలి. చూడండి, పిండి ఇంకా ఒక క్లాత్ కప్పేసి పెట్టేసినాను. ఈలోపు నువ్వులు ఏమన్నా ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే గాలించుకోవాలన్నమాట. నేను ఇంకా కడిగి మంచిగా గాలిచ్చి జల్లెట్లో వేసినాను. ఇంకా 2 స్పూన్ల ఉప్పు, కొంచెం ఓమ, కొంచెం జీలకర్ర. దానికి పెద్ద లెక్క ఏం లేదు కానీ నువ్వులు మాత్రం కేజీకి 1/2 కిలో వేసుకుంటే మంచిగా వస్తుంది టేస్ట్. ఇంకా తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు పోయడం కానీ అవన్నీ ఏం చేయొద్దు. చల్ల నీళ్ళతోటే కలిపేసుకొని ఒక బౌల్లోకి ఎత్తి పెట్టేసుకోవాలి. దానికి కూడా ఒక క్లాత్ కప్పేసి పెట్టేసినాం అనుకోండి, ఇంకా పిండి గట్టిగా కాకుండా ఉంటుంది అన్నమాట. ఇంకొక ఏదైనా కాటన్ది చున్నీ లాంటిది వేసేసి సకినాలు ఇట్లా చుట్టేసుకోవాలి. ఇంకా నాకైతే సకినాలు చుట్టడానికి రాదు. ఇంకా మా కజిన్ వాళ్ళ కూతురు చేసిస్తుంది అన్నమాట. ఇంకా తను చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. చూడండి ఎంత చక్కగా చేస్తుందో. ఫాస్ట్గా చేసేసింది. ఇంకా 1/2 అవర్లో దబా చేసేసింది అనమాట అన్నీ. ఇంకొక 1-2 గంటల వరకు ఆరబెట్టేసినాను. ఇవి ఆరిన తర్వాతనే ఫ్రై చేసుకుంటే ఆయిల్ పీల్చుకోదు, తొందరగా కాలుతాయి, మళ్ళీ మంచిగా ఉంటాయి అంట సకినాలు. అందుకే ఇంకా నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆరిపోయిన తర్వాత ఇట్లా మూతతో తీసి వేస్తున్నాను అనమాట. ఈ సకినాల పిండినే గౌరమ్మలాగా చేసి ఇంకా పువ్వు పెట్టి పూజ చేసిన తర్వాతనే ఈ సకినాలు వేంపడం చేయడం స్టార్ట్ చేసినాను. ఇంకా అందరికీ కొంచెం తెల్లగా తీసేసుకుంటారు కానీ నాకు ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ ఉంటేనే నాకు నచ్చుతుందండి. ఇట్లా తీసినాను అనమాట. చాలా టేస్ట్గా వచ్చినాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.